అన్నా నమస్తే, ఏం చేస్తుంటారన్నా? నేను బిల్డర్ని. బిల్డర్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఏదైతే గనక రియల్ ఎస్టేట్ కానీ లేదంటే గనక ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ పూర్తిగా దెబ్బతింది అనే మాట అయితే వినపడుతుంది కొన్ని చోట్ల. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? 100% దెబ్బతింది. రియల్ ఎస్టేట్ దెబ్బతింది. అదేవిధంగా జనాలు ప్రజలు రాజధాని ఏం కడుతున్నారో ఏందో అని అర్థం కాని పరిస్థితిలో ఉంది. కొంతమంది హఠాత్తుగా చంద్రబాబు వస్తే మార్కెట్ మారిపోద్దని కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టున్నారు రాజధానిలో. కొంతమంది ఎన్ఆర్ఐ పాప వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇటు గుంటూరులో రాజధాని అన్నాడు. గుంటూరులో రాజధాని అంటే ఇప్పుడు ఈ మధ్యన మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే రోడ్లు అవన్నీ బాగా వేస్తున్నారు. అంతవరకు 100% చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్ పాయింట్ రోడ్లు ఇంకా 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 వేయాలి. బట్ రోడ్లు అయితే బాగా చక్కగా వేస్తున్నారు. రాజధాని అభివృద్ధి అంటే రాజధాని కూడా ఒకసారి కూడా మనకి అభివృద్ధి కావాలని వాళ్ళు ఒక్కటే బఫూన్ లాగా పొద్దురికల్లా అయిపోవాలి అనుకున్నా కూడా జరగదు. అది వాస్తవమే, మేము గమనిస్తున్నాం. బట్ అయితే అసలు దాన్ని స్టాండ్ బై చేయాలి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామంటే ప్లాను అన్ని A to Z తీసుకొని అప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్తాం. అట్లానే నువ్వు మొత్తం ప్రాజెక్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఇది వాళ్ళకి భరోసా తీసుకొని వెళ్ళాలి రాజధాని మీద. ఇప్పటికి కూడా డైనమాలో ఉంది. నెక్స్ట్ టైం ఏ గవర్నమెంట్ వస్తుందో ఏందో అనే డైనమాలో ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ ఫ్రీస్ ఇవ్వటం వల్ల బిల్డర్లకు చాలా ఉపశమనం కలిగిందనే మాట కూడా వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? నిజంగానే ఈ ఫ్రీస్గా అంటే చిన్న చిన్న కట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది అంటారా? ఇది ఆ చిన్న కట్టుబడిదారులకి బాగానే ఉంటుంది, కానీ సొంతగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇవాళ ఒక 200 గజాల్లో ఇల్లు కట్టాలంటే 4 లక్షల రూపాయలు ప్లాన్గా అవుతుంది సార్. ఓకేనా? కాకపోతే మనకు కొంచెం ఇసుక ఒకటి బాగా మనకి కొంచెం తగ్గింది రేటు. అదొకటి మంచి అడ్వాంటేజ్ గవర్నమెంట్కి. నెక్స్ట్ సిమెంటు అవన్నీ అందుబాటులోనే ఉన్నాయి, కానీ ఈ రాజధాని ట్యాక్స్ అను లేదా ఆ ట్యాక్స్ అను ఇదను మన గుంటూరు విజయవాడ ఈ చుట్టుపక్కలే ఫీజులు ఎక్కువ ఉన్నాయి. బాండ్లు అని అదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ మనం గవర్నమెంట్కి భయపడే చేసుకోవాలి. 100 గజాలు నేను ఇల్లు కట్టుకోవాలి, దానికి మనం చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. అవన్నీ ప్రొసీజర్ ఫాలో అయ్యి అన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. నా సామాన్యుడు మానవుడు ఇల్లు కట్టుకునే పొజిషన్ అయితే మన ఆంధ్రాలో లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? గత ప్రభుత్వంలో వాళ్ళు కొన్ని పథకాలు ఇచ్చారు, ఫ్రీ పథకాలు. ఆ పథకాల వల్ల కొంతమంది లబ్ధి పొందొచ్చు, కొంతమందికి సోమరిపోతుల్లాగా తయారవుతుంది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఫ్రీ పథకాలు అసలు అనేది ఇవ్వకూడదు సార్. ఎవరికి ఫ్రీగా వస్తే ఏదైనా ఇప్పుడు వాటర్ మనకి ఫ్రీగా వచ్చింది అనుకోండి, ఊరికనే పారిపోస్తారు. అదే 2 రోజులు వాటర్ రాలేదంటే జాగ్రత్తగా వాడుకుంటారు. అది ఫ్రీగా ఇచ్చేదంటే ఇట్లా ఫ్రీగా అయిపోయి గవర్నమెంట్కి బాగా నష్టం. ఏ గవర్నమెంట్ కానీ అది వైఎస్ఆర్సీపీ అవచ్చు, కూటమి ప్రభుత్వం అవచ్చు. కాకపోతే ఈ ఇద్దరు నాయకులు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ప్రజలందరూ అన్ని విషయాలు తెలియదు అనుకుంటారు, కొంతమంది అన్ని విషయాలు గమనిస్తున్నారు. మీరు దయచేసి ఈ ఉచిత పథకాలను డైవర్ట్ చేసి ఉచిత చదువు, వైద్యం ఇంపార్టెంట్. ఉచిత చదువు, వైద్యం వారికి మీరు చేయించండి. మిగతాదని మేము కష్టపడి మేము సంపాదించుకోగలం, మేము బతకగలం. మాకు ఉచిత పథకాలు. ఇదంతా ఒకే అనుకుంటే కనుక రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం అరాచకం రాజ్యం వెళ్తుంది. ఇది జంగిల్ రాజ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నిజంగానే ఇది జంగిల్ రాజ్యంగా ఉందనుకోవాలంటారు? ఇది దారుణమైన గవర్నమెంట్ మీద అపనిందండి. గత ప్రభుత్వంలోనే అరాచకాలు ఎక్కువ జరిగినాయి. అసలు బయటికి రాలేని పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో కానీ కొంత అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని నుంచో పెట్టడానికి కూడా భయపడిన పరిస్థితిలో ఉంది గతంలో. ఇప్పుడు అదేం లేదు. అంత అరాచకం అయితే ఎవరూ లేదు. అంత రోడ్ల మీదకి వచ్చి గొడవలు పడేది ఏమీ లేదు. మీరు గమనించండి, నేరాల షెడ్యూల్ చూస్తే మీ గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి, ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి, జనాలు ఏ విధంగా అనుకుంటున్నారు మీకే అర్థమవుతుంది.
లేదా నోరు తెరిచి ప్రశ్నించే అవకాశం లేకుండా పోతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే వల్లభనేని వంశీ కానీ, లేదంటే జోగి రమేష్ కానీ, పేర్ని నాని కానీ, ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంబటి రాంబాబు కానీ, వీళ్ళందరూ నోరు తెరిచి ప్రశ్నించే లేకుండా పోతుంది. వీళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పి అనగదొక్కారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు అనే మాట వినపడుతుంది కదా సార్. మరి సార్ వీళ్ళు ప్రశ్నించకపోతే నేను అంబటి రాంబాబు అంత గొడవ జరిగింది సార్. పేరు నాని ప్రశ్నించకపోతే ఈ వాయిస్ ఎట్లా వచ్చింది సార్? వాళ్ళు మాట్లాడేది జనాలు చీకొట్టి బయట నెట్టారు. ఫస్ట్ పాయింట్ ఆ బూతులు అవన్నీ ప్రజలందరికీ నచ్చల, ఇంట్లో ఉన్న లేడీస్కి నచ్చల, మన ఆంధ్ర వాళ్ళకి. అర్థమైందా? దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళు బయటకు రాలేక తన్ను మిన్న ఆడుతున్నారు. అంతేగాని అసలు ఆ మాట అనేది చాలా తప్పు సార్ నా ఉద్దేశంలో. అంటే దాడులు జరుగుతున్నాయి నాయకుల మీద, అటు జోగి రమేష్ మీద కానీ, ఇటు అంబటి రాంబాబు మీద కానీ అసలు దాడులు చేస్తున్నారు. ఇది జంగిల్ రాజ్యం అంటానికి అదే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు కదండి. ఏం లేదు సార్, రాజకీయ నాయకులు ఓపెన్ గా పబ్లిష్ లో కామ్గా ఉన్నాం అనుకోండి, ఏది చేయకపోతే ఏది లేదు, ఏదో ఒకటి వీళ్ళు ఏదో ఒకటి అంటారు, ఎవరో ఒకడు ఉంటాడు కదా సార్. ఇప్పుడు 10 మందిలో మంచివాడు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఎవడో ఒకడు ఉంటాడు. ఒకడు దాన్ని హైలైట్ చేసి దాన్ని మీడియాకు తీసుకొచ్చి, ఇప్పుడు మీడియా బాగా ఉంది కాబట్టి చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి అక్కడ కేసులు లాగిపోతారు. అక్కడ తెల్లారికల్లా ఏం లేదు, వాళ్ళు మళ్ళీ మావులే. ఎవరికి ఏ కేసులో శిక్షలు పడ్డాయి చెప్పండి? ఏ దుమ్మి కేసుల్లో శిక్షలు పడ్డాయి? ఏ అక్రమ దీంట్లో శిక్షలు పడ్డాయి? ఎన్ని కేసులు పెట్టారు ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ? ఏ రాజకీయ నాయకుడి మీద రుజువు చేయగలిగారా? ఏదీ లేదు సార్. మరి తిరుమల లడ్డు వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇది ఏకసభ్య కమిషన్ విచారణ కూడా జరుగుతుంది, చాలా రికార్డులు మాయమైనాయి అని చెప్పి అక్కడ విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఎలా చూడాలంటారు? ఇది గతంలో ఉన్న లడ్డూకి ఇప్పుడున్న లడ్డూకి మీరు తేడా ఏమైనా గమనించారంటారా? టోటల్ గా ఈ 10 సంవత్సరాల నుంచి లడ్డు అయితే నాణ్యత 100% ఇప్పటికి కూడా మాకైతే నచ్చట్లేదు సార్. ఫస్ట్ పాయింట్, కల్తీ జరిగిందా లేదా అనేది ఆ భగవంతుడు, ఎవరైతే భగవంతుడిని మోసం చేసినా, ఏ భగవంతుడైనా సరే, ఏ దేవుడైనా సరే, భగవంతుడి విషయంలో ఎవరు ముందుకు వెళ్ళి అన్యాయం చేసినా, అక్రమం చేసినా అది వారికే ఆ పాపాలు తగులుతాయి 100%. నెక్స్ట్ లడ్డు నాణ్యత ఇప్పుడు మేము వచ్చాం బాగా ఇచ్చామంటున్నారు. ఏ భక్తుడినైనా, నిజమైన భక్తుడు ఒక లడ్డు తిని చూడమనండి, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఎన్టీ రామారావు గవర్నమెంట్లో లడ్లు ఎట్లా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ, ఇప్పుడున్న కథం చేసిన జగన్మోహన్ రెడ్డిలో కానీ పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు. ఏం సార్, ఆవు నెయ్యి ఇప్పుడు నేను కొనుక్కోవాలంటే 3500 కేజీ సార్. ఇప్పుడు మరి 600కి 700కి 800కి టెండర్లు ఎట్లా ఇస్తున్నారు సార్? ఏ విధంగా ఇస్తున్నారు? అంత డిఫరెన్స్ ఎట్లా ఉండిద్ది? ఏదో 200-300 ఉంటుంది, లేకపోతే 500 ఉంటుంది. 3500 ఆవు నెయ్యి నేను కొంటుంటే మీరు 800కి ఎట్లా తీసుకురాగలుగుతున్నారు? ఏ గవర్నమెంట్ అయినా సరే, అది బోత్ గవర్నమెంట్స్. కాబట్టి అసలు అక్కడే ముందు మీరు మేర్కోవాలండి. ఆవునే ఇదివరకు ఎంత వాడారు, ఇప్పుడు ఎంత వాడుతున్నారు, ఏ రేషియోలో వాడుతున్నారు? ఆగమన పండితులు ఉన్నారు, వాళ్ళు అడగండి. సర్వనాశనం చేస్తున్నారు అది వీటికి. లడ్డు విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు 2 గవర్నమెంట్లు, నా ఉద్దేశం అయితే. ఇదంతా ఒకెత్త అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, తర్వాత నేను అధికారంలోకి వస్తాను, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను, రప్పానే అని చెప్పి ఆయన కొడతాను నా డైలాగ్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అందుకే సార్ ఓడిపోయింది, అందుకే ఆయన ఓడిపోయింది. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి, మీరు ఒక్కరే న్యాయం చేస్తున్నాను, మీరు ఒక్కరే ముందుంటే అందరి టీంని మిమ్మల్ని కలవడానికి ఏ ఎమ్మెల్యేకి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? 5 సంవత్సరాల్లో మీరు ఎంతమంది ఎమ్మెల్యేని మీ దగ్గరకు వచ్చి మీ సమాధానం కానీ ఏదైనా విషయం చెప్పడానికి అవకాశం ఇచ్చారు చెప్పండి? అది ఆలోచించండి సార్. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని మేము నిందించట్లా, మీరు కూడా చేయగలిగిన సంక్షేమ కార్యక్రమాలు చేశారు, వెల్ అండ్ గుడ్. కాకపోతే మీరు ఎందుకు ఓడిపోయారు అనేది రెక్టిఫై చేసుకోండి. ఫస్ట్ పాయింట్, మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బూతులు మాట్లాడటం, బూతులు పంచాంగాలు ఎత్తటం, అడ్డంగా తిట్టడం, రాజకీయంగా ఎదుర్కోండి. ఏదైనా రాజకీయంగా మాట్లాడే తప్పే లేదు, ఏ రాజకీయ కూడా రాజకీయంగా ఎదుర్కోవాలి. బూతులు తిట్టడం, వాడిని ఎంకరేజ్ చేయటం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాను కదా, ఎవడైనా ఒక నాయకుడు బూతులు మాట్లాడితే ఇమీడియట్లీగా ఖండించేది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. బూతుల విషయంలో నేను మాట్లాడుతాను. మీరు ఎక్కడైనా ఖండిస్తున్నారా? ఏంద్రా బాబు వాళ్ళు అట్లా తిడుతున్నారు, తల్లిని తిడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు, అది మన ఇంట్లో మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ పబ్లిక్లో రాజకీయ నాయకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీరు ఖండించగలిగితే మీరు పెద్ద నాయకుడు అయ్యేవారు.